హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్లో అయితే సొరకాయ కూర చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే సమ్మర్లో చాలా వేడి చేస్తుంది కదా. సొరకాయ తింటే బాగా చలవ చేస్తుందండి. అందుకే మీకు ఇప్పుడు సొరకాయ పచ్చడి, రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సొరకాయ అయితే పొట్టు గీరుతున్నాను ఫ్రెండ్స్. ఇలా గీరి కడిగి పెట్టుకోవాలి. సొరకాయనైతే నేను ఇలా పైన పొట్టు గీరేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. సొరకాయ పచ్చడికి స్టవ్ పైన బౌల్ పెడుతున్నానండి. బౌల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. అందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేయాలండి. కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేయాలి. మనము సొరకాయ ముక్కలకు తగినంత విధంగా ఎండుమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కావాల్సిన వాళ్ళు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కావాల్సిన వాళ్ళు ఎండుమిర్చి కూడా వేయొచ్చు. తర్వాత 1 చిన్న టీ స్పూను జీలకర్ర వేయాలి. 1 చిన్న టేబుల్ స్పూను మినప్పప్పు వేయాలండి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. ఇందులో కరివేపాకు వేయాలండి. కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి ఇందులోనే. నేనైతే ఏమేమి వేసానో గుర్తుంది కదండి. వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు కొద్దిగా ఇవన్నీ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా అదిరిపోతుందండి. నేనైతే ఎండుమిర్చి వేసి చేస్తున్నాను. అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇవన్నీ తీసి ఒక పక్కన పెట్టుకోవాలండి. బౌల్లో తీసుకొని ఇప్పుడు ఇదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను నేను. జీలకర్ర అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందో చూడడానికి. ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేయాలండి. ఆయిల్లో మంచిగా ఉడకాలండి. సొరకాయ ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కొద్దిసేపు అయితే ఒక 5 మినిట్స్ ఉడకపెట్టి ఉంచాలండి. సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోతున్నాయండి. మనము ముందుగా
ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండును ఇందులోనే వేసేయాలి. చింతపండు చిన్న నిమ్మకాయ చింతపండు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఇవన్నీ రోట్లో వేసుకోవాలండి. అన్ని రోట్లో వేసేసాను. మనకు సరిపడా గల్లుప్పును కూడా ఇందులోనే వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా మనం మెత్తగా దంచుకోవాలి. రోటిలో నూరితే ఆ టేస్టే వేరండి. చూడండి మెత్తగా అయితే అయిపోయాయి పచ్చిమిర్చి కారంగిన. ఇప్పుడు మనము ఉడకపెట్టిన సొరకాయ ముక్కలు ఇందులో వేసేయాలండి. అయితే కానక్కర్లేదండి, ముక్కలు కచ్చపెట్టుంటే చాలండి. సూపర్ స్మెల్ వస్తుంది, అదిరిపోతుంది సొరకాయ రోటి పచ్చడి. అయితే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సొరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సొరకాయ రోటి పచ్చడి రెడీ, కమ్మ కమ్మని. సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా రోటిలో నుండి ఎత్తి పక్కన పెట్టుకోవాలండి. కమ్మని సొరకాయ పచ్చడి రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పోపుకైతే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చిన్న పోపు గిన్నె అయితే పెట్టాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. కొద్దిగా జీలకర్ర వేయాలి. ఆయిల్ వేడెక్కిందండి. కొద్దిగా ఆవాలు వేయాలి. కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. రెండు ఎండుమిర్చి,
వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మనము కొద్దిగా పసుపు వేయాలండి ఇందులోనే. స్టవ్ ఆఫ్ చేసుకొని, పోపు రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, సొరకాయ పచ్చడి రెడీ. కమ్మ కమ్మని సొరకాయ పచ్చడి రెడీ. పోపు అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో ఫ్రెండ్స్. కమ్మని సొరకాయ పచ్చడి రెడీ. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కామెంట్ చేయండి నచ్చితే.